శాస్త్ర జ్ఞానము చేత మాయా విశిష్ట స్వరూపమైనటువంటి ఈ తత్వాన్ని తను అనుభవంలోకి తెచ్చుకుంటూ ఎవడైతే ప్రయత్నం చేస్తున్నాడో వాడికి ఏమవుతుందంటే ఈ ఈ సంస్కారాలు, ఈ కర్మలు ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఆ కర్మలు సంస్కారాలు అనేవి వస్తాయి. వచ్చినా సరే ఇదంతా సత్యం కాదు, ఇదంతా మిథ్య అనేటువంటిది ఆ ఈశ్వరానుభవము చేత వీడికి కలుగుతుంది. అప్పుడేమవుతుంది, దీన్ని అధిగమించడం తేలికవుతుంది. ఈశ్వరుని పట్టుకుంటే కలిగేటువంటి లాభం అది. ఈశ్వరుని పట్టుకుంటే ఇది సత్యమైనది కాదు అనేటువంటి ఆ అనుభూతి అనేటువంటిది మనకు కలుగుతుంది. ఈశ్వరుడు సత్యం అనేటువంటిది కలుగుతుంది. ఎప్పుడైతే ఇది సత్యం కాదని, ఈశ్వరుడు సత్యమని నీకు దృఢమవుతుందో ఆత్మస్వరూపమే నిజమైనటువంటిది అనేటువంటి తెలుసుకొని ఇంకా మార్గంలో నువ్వు వెళ్ళిపోవడం జరుగుతుంది. అది ఇక్కడ జరిగేటువంటి విషయం. దాన్నే చెప్తున్నాడు ఇక్కడ మనకి భగవంతుడు. ఆ భావన కలిగించడం కోసం, వీడికి దృఢం చేయడం కోసం, నాయన ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతూ ఉందో ఏదైనా తీసుకో, అవంతా కూడా నా ప్రభావం వల్లనే జరుగుతున్నది. నీకు నా ప్రభావం వల్లనే జరుగుతున్నదని నువ్వు గుర్తించేదానికి నీ మనస్సు పరిపక్వత లేదు కాబట్టి ముఖ్యంగా ఉండేటువంటి నీకు చూపిస్తాను, ఒకటొకటి చూపిస్తున్నాను. ఇవన్నీ చూడు, అక్కడ అది జరిగిందంటే అది నా వల్ల జరిగింది. ఒకడు ఓడిపోయాడనంటే ఆ ఓడిపోయేదానికి కూడా నేను వెనకాల ఉన్నా. నేను వాడు ఓడిపోతున్నాడంటే వాడి కర్మలో ఉంది, ఆ కర్మలో ఉన్నటువంటి దాన్ని నేను ఇచ్చాను. అంతేగాని దానికి నేను నిమిత్త మాత్రంగా ఉండి వాడు ఓడిపోయేటట్లుగా చేశాను. ఇంకొకటి గెలిచాడు, వాడు గెలిచాడంటే వాడు గెలిచేదానికి వాడి ప్రారంభంలో ఉంది. అంతేకాకుండా వాడి యొక్క పురుష ప్రయత్నం కూడా ఉంది. పురుష ప్రయత్నంతో గెలిచినాడా లేదా ప్రారంభంలో ఉండేదాన్ని బట్టి గెలిచినాడా అనేటువంటిది అక్కడ తెలుస్తుంది. కాబట్టి దాన్ని బట్టి నేను కూడా ఇచ్చాను అక్కడ అని భగవంతుడు ఇక్కడ మనకు వివరిస్తున్నాడు. అదే ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఏమన్నా అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ద్యూతం చలయతామస్మి. వాడు జూదంలో చూడండి, జూదం ఆడేటువంటి వాడికి, జూదం అంటే మీకు మామూలు చెస్ ఉంది చూడండి, వీటన్నింటికంటే చెస్ పెద్ద ఇదన్నమాట. ఆ చెస్ అనేటువంటి దాంట్లో కూర్చుంటే వాడి మైండ్ రెండు విధాల షార్ప్ వస్తుంది, ప్లస్ అక్కడి నుంచి లేవడానికి బుద్ధి పట్టదు, భోజనం చేయడానికి కూడా బుద్ధి పట్టదు. నెక్స్ట్ చెస్ తర్వాత ఇప్పుడు ఈ పేకాట కూడా ఏంటంటే వీడు పేకాటలో కూర్చుంటే వీడికి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏమీ ఉండదు. దాంట్లో వాడు మునిగిపోతాడు. దాంట్లో మునిగిపోతే డబ్బులు రావచ్చు, పోవచ్చు, వస్తుందా పోతుందా తెలియదు. వాడు పోయినా సరే పోతానే ఉంటుంది. అయినా సరే వాడు దాంట్లో నుంచి బయట రాడు. ఈ మందు తాగడంలో పడిపోతాడు. మందు తాగడంలో పడిపోయి ఎంతమంది ఎంత నాశనం అయిపోతున్నారంటే, ఈ మధ్యలో ఒకడు తాగేసి ఒక యువకుడు, ఇంకా పెళ్ళి కూడా కాలేదు, బాగా తాగేసి వచ్చి వాడెక్కడో పడుకుంటే నీరెండకు పడుకున్నాడు. ఆ నీరెండలో వాడికి బాగానే ఉన్నట్లుగా ఉంది, పడుకున్నాడు, నిద్రపోయినట్లుగా ఉన్నాడు. వాడికి శ్వాస ఆడకుండా అయిపోయి, లేదా నీళ్ళు ఏమో తాగాలంట ఆ సమయంలో, వాడు మాట్లాడలేక ఉండలేక పోలేక అట్లా చేసిపోయాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే వాడు కర్మ. ఏం చేద్దాం, వాడు కొంచెమైనా బుద్ధి చేత ఆలోచించేద్దా? లేదు, వాడు ఇప్పుడు అట్లా జరిగేట్లుగా అయింది, పోయినాడు అంతే. మనం ఏం చేయగలుగుతాం? ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇటువంటివన్నీ మనం చూడాలన్నమాట. చూసి ఏం చేయాలంటే, ఓహో ఈ కర్మానుసారంగా ఈ వాడి ప్రారంభానుసారంగా ఇలా జరుగుతుంది. దీనికి అందరూ కూడా ఈశ్వరునికి తెలుసు. ఈశ్వరునికి తెలిసి వీళ్ళంతా జరుగుతూ ఉంటే కూడా ఆ ఈశ్వరుడు వాడి కర్మను వాడికి ఇచ్చాడు అని వీడు ఎవడో జిజ్ఞాసుగా ఉండేవాడు గుర్తిస్తాడు. జిజ్ఞాసుగా ఉండేవాడు గుర్తించి వీడేం చేస్తాడంటే,
ఈ ప్రపంచంలో జరుగుతూ ఉండేటువంటి చూస్తూ నేనిప్పుడు జిజ్ఞాసుగా ముందుకు వెళ్ళాలి. తిరిగి నేను ఈ ప్రపంచ మార్గంలో అడుగుపెట్టి వెనకేసి దాంట్లో మునిగిపోకుండా నేను ఉండాలి అనే దృఢ నిశ్చయం వస్తుంది వాడికి. ఎందుకంటే విచారణలో ఆత్మ వివేక జ్ఞానం కలుగుతూ అక్కడ వాడు చూస్తున్నాడు ఈ కరెక్ట్గా ఈ వాసనలు ఇలా ఉంటే ఎలా ఉంటుంది, ఈ గుణం ఇలా ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటిది విచారణలో వస్తుంది. ఆ విచారణలో అక్కడ వచ్చేదే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంటే తెలిసి నేను మళ్ళీ అట్లా ఎట్లా వెళ్ళడము అనేటువంటిది వీడికి దృష్టిలో ఏర్పడి వీడు ఖచ్చితంగా మారి వీడు ఈ శాస్త్ర మార్గంలో ముందుకెళ్ళడం జరుగుతుంది. ద్యూతం అంటే ద్యూతంలో ఓటమి, జీవితంలో ఎప్పుడూ ఓటమే ఉంటుంది. అందులో అంతా గెలిచేదంతా సినిమాల్లో చూపిస్తారు కానీ వాడేదో ప్యాకెట్ ఇట్లా అట్లా తిప్పి వాడేదో గెలిచినట్లుగా చూపిస్తారు కానీ అదంతా అంత సులభమైనటువంటిది ఏం కాదు అది. కాబట్టి ఆ ప్యాకెట్ అది వాడు పోతా ఉంటే వాడి బుద్ధిలో ప్రేరణ రూపంగా ఉండేది నేనే. అంటే వాడు ఓడిపోవాలని ఈశ్వరుని యొక్క భావన కాదు, వాడి ప్రారంధంలో ఉన్నట్లుగా వాసన వచ్చింది. ఆ వాసనను వాడు దాన్నే పెంచుకుని దాంట్లోనే పడిపోతున్నాడు. వాడు పడిపోతూ ఉంటే నేను వెనకాల ఉన్నాను, సరే వాడు పోతా అన్నాడు, నేను గమన చూస్తున్నాను, అది కూడా నా వల్లనే జరుగుతూ ఉంది అని అంటున్నాడు. ఇక్కడ నా వల్లనే జరుగుతున్నది అంటే నేను చేస్తున్నాను కాదు అర్థం, అక్కడ నా సమక్షంలో నా సాన్నిధ్యంలో జరుగుతున్నది అని అర్థం అక్కడ, అంతే. తర్వాత తేజస్వినామహం, తేజస్సంపన్ను లేక తేజస్సును నేను. తేజస్సంపన్ను అసలు తేజస్సు అంటే గ్లో అని కాదు. ముఖంలో కనిపిస్తుంది, ముఖంలో తెల్లగా ఉండడము లేదా మనోళ్ళు మేకప్ వేసుకుంటూ వచ్చేటువంటి గ్లోనో అది కాదు. ఇక్కడ తేజస్సు అంటే ప్రాగల్భ్యము అంటారు. ప్రాగల్భ్యం అని అంటే ఇప్పుడు ఉపన్యాసం చెప్తూ ఉంటామని అనుకోండి, నేను ఇప్పుడు ఈయన ఏ శ్లోకాన్ని ఉదాహరణగా చెప్తాడు, ఏ శ్లోకం తీసుకొస్తాడు, ఈయన ఎందుకు ఇట్లా చెప్తున్నాడు అనేటువంటిది ఇక్కడ అర్థమైపోతూ ఉంటుంది. ఓ ఇప్పుడు ఈ శ్లోకం వస్తుంది అని చూస్తూ ఉంటాడు. పొరపాటున ఏమవుతుందంటే ఈ మనిషి ఆ శ్లోకం చెప్పలేకపోతాడని అనుకోండి, ఆ చెప్పలేకపోయినప్పుడు వెంటనే ఆ శ్లోకం వీడు చెప్తాడు. ఎక్కడ బయట కూర్చోండి కూడా చెప్తాడు, ఆ శ్లోకం అందిస్తాడు. ఇప్పుడు ఆ శ్లోకాన్ని అందుకొని చెప్తాడు. చూడండి ఎట్లా ఉందో. అంటే బయట వినేటువంటి శ్రోత ఈయన ఈ ధోరణిలో పోతున్నాడు అంటే ఆ మైండ్ ఎట్లా ఉంది, ఇప్పుడు మైండ్ అంత షార్ప్గా ఉంది. షార్ప్గా ఉండి ఇది ఇట్లా పోతున్నది, ఇది వస్తుంది, ఈ శ్లోకం వస్తుంది, ఇప్పుడు ఈ రూట్లో చెప్తున్నాడు అనేది అక్కడ వచ్చేసిందిగా. అది తేజస్సు అంటే, అది తేజస్సు. తర్వాత మనం ఎప్పుడు ఏ పని చేయాలి, ఈ నిర్ణయం ఇప్పుడు తీసుకోవాలి. ఈ నిర్ణయం ఇప్పుడు నేను తీసుకునేస్తాం. 6 నెలల తర్వాత అనిపిస్తుంది నేను ఆ రోజు తప్పు నిర్ణయం తీసుకున్నాను. ఒక్కోసారి 10 సంవత్సరాల తర్వాత అనిపిస్తుంది. ఒక్కోసారి మరుసటి రోజు కూడా అనిపించవచ్చు, అరే నేను పొరపాటు నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి ఒక్కోసారి నేను కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాను అని అనిపిస్తుంది. అంటే ఏ సమయంలో ఎక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనో అలాంటి నిర్ణయం తీసుకోగలిగే సామర్థ్యం, కరెక్ట్ నిర్ణయం, అది కూడా కరెక్ట్ నిర్ణయం తీసుకోగలిగే సామర్థ్యం ఉందే, అది తేజస్. దానివల్ల ఏమవుతుంది, అతను సక్రమమైన మార్గంలో వెళ్తాడు. పైగా ఆ తీసుకునే నిర్ణయము తనకు ఉత్కృష్టమైనటువంటి స్థితిని కలిగించేటట్లుగా ఉంటుంది, తన పతనం కాకుండా ఉండేటట్లుగా ఉంటుంది. అది తేజస్సు అంటే. తర్వాత నా వలన వేరే వాళ్లకు ఇబ్బంది కలగదు,
వేరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేసి వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడతారని అంటే వాళ్ళకు అనుగుణంగా ఉంటే అది ఇబ్బంది కాకుండా ఉంటుంది. వాళ్ళకు అనుగుణంగా ఉంటే మనం ఇక్కడ పతనం అవుతాం. వాళ్ళకు అనుగుణంగా నేను ఉండాలనా, లేకపోతే ముందుకు వెళ్ళాలనా? వాళ్ళు ప్రయాణం చేయాల్సిన మార్గం ఒకటి ఉంది, నేను ప్రయాణం చేయాల్సిన మార్గం ఒకటి ఉంది. నేను ఇప్పుడు ఆ మార్గాన్ని ఎంచుకొని వాళ్ళకు కూడా సహకరిస్తూ, వాళ్ళకు కూడా చెప్తూ ఆ మార్గంలో ముందుకు వెళ్దాము అని అంటే, అట్లా కుదరదు, ఇట్లాగే ఉండాలని అంటే వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. ఇడిచిపెట్టి కట్ చేసాడు పారేసి ముందుకు వెళ్తానడమే. ఆ నిర్ణయం అనేది చూడండి, అది తేజస్. వాళ్ళు ఉపయోగించుకున్నారా, వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు ఉపయోగించుకుంటే కలిసిపోవచ్చు. చూడండి ఎట్లా ఉంటుందో. ఇప్పుడు ఉపయోగించుకొని కలిసి అందరూ ముందుకెళ్ళాము. ఇప్పుడు వచ్చిన మనం దాదాపు 22 మంది ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నాతో కూడా కలిపి 22 మంది ఉన్నాం. ఈ 22 మంది మనం ఇక్కడ ఒక విషయాన్ని పట్టుకొని ఇక్కడ విచారం చేస్తున్నాము అని అంటే ఒకరొకరు కలిసే కదా మనం చేస్తున్నాం. దాంట్లో మీరు కొన్ని అడుగుతున్నారు, నేను దానికి సరిపెట్టలేదు, నేను కూడా కొన్ని చెప్తుంటాను. దాంట్లో మళ్ళీ ఏదైనా ఉంటే మళ్ళీ మీరు వేరే విధంగా మీరు కూడా చెప్తారు. ఇవి జరుగుతున్నాయిగా. అంటే అందరూ సహకారంతో కదా మనం ముందుకు పోతున్నాం. అలా సహకరించుకుంటూ ముందుకు వెళితే చాలా బాగుంటుంది. సహకారం లేకుండా నేను ఒకటే ఉంటాను అనుకో ఉంటే ఏమవుతుంది చెప్పండి? అంతా వాని యొక్క పతనావస్థ ప్రారంభమవుతుంది. కాబట్టి తేజస్వి అంటే ఆ తేజస్సు అనేటువంటిది ఆ విధంగా ప్రకటమవుతుంది. అలా ప్రకటమయ్యేదానికి వాడిలో ఉందే ఆ తేజస్ ఎట్లొచ్చింది అనుకుంటున్నావు? ఆ ప్రాగల్భ్యం, ఆ దృఢత్వం, ఆ నిశ్చయ జ్ఞానం ఎట్లొచ్చిందని అనుకుంటున్నావు? వాడు నా తత్వాన్ని పట్టుకున్నాడు కాబట్టి వాడికి అది వచ్చిందయ్యా. అంటే ఇప్పుడు అక్కడ ఎవరుండారు? నా ప్రభావం చాలా స్పష్టంగా ఉన్నది అని నువ్వు తెలుసుకో అని భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత జయోస్మి వ్యవసాయోస్మి, ఇక్కడ ఇంకోటి ఉంది. ఈ తేజస్సు అనే దాని గురించి ఇక్కడ బెల్లంకొండ రామరాజ కవి గారు ఎంతో ఒక రకంగా రాసి ఉన్నారు. జయోస్మి వ్యవసాయోస్మికి రాసి ఉన్నారు. సరే, తేజస్సుకి పెద్దగా ఏమి రాయలేదు. తేజవంతుల్లో తేజస్సు నేను నవ్వుచున్నానని చెప్పి మాత్రం రాశాడు. జయాపజయములలో జయమును నేను, ఉద్యోగానుద్యోగములలో ఉద్యోగము నేను, లేక సామర్థ్యము 4 విధములు: వాక్ సామర్థ్యం, శరీర సామర్థ్యం, ఇంద్రియ సామర్థ్యం, మనస్సామర్థ్యం. ఇందు మనస్సామర్థ్యం గొప్పది, అది భగవద్విభూతి. సాత్విక ధర్మములలో శమదమాది లక్షణముకు సాత్విక ధర్మం గొప్పది, అయ్యది భగవద్విభూతి. లేక సత్వరజస్తమో గుణములలో సాత్వికుల యొక్క గుణము సత్వము గొప్పది, అయ్యది భగవద్విభూతి. సత్వం సత్వత అన్నది తురియమునకు ఇట్లే అర్థమును చెప్పవచ్చును. జయోస్మి వ్యవసాయోస్మి, వాళ్ళదాన్ని చెప్పుకునేది ఎందుకంటే మన కూడా చూస్తున్నాం, మన దీని గురించి కూడా మనమే చెప్పుకోవడం మంచిది. తేజస్శాలుల యొక్క తేజస్ అమోఘమైన శాసనం, అవమానమును సహించకుండుట నేనే అగుదును. విజేతల యొక్క జయము నేనే అగుదును. దృఢ నిశ్చయము గల వారి నిశ్చయ బుద్ధి నేనే అగుదును. సరే, అమోఘమైన శాసనము, అవమానమును సహించకుండుట నేనే అగుదును. జయోస్మి వ్యవసాయోస్మి. ఏమంటే ఇప్పుడు జయము కలగాలనంటే జయము కలుగుట, జయం అంత సులభంగా కలుగుతుందా ఎవరికైనా? ఎంత పరిశ్రమ చేస్తే కలుగుతుంది? అంత పరిశ్రమ చేయాలనంటే వాడి మనస్సులో ఎంత దృఢం ఉండాలా?
వాడి మనస్సులో దృఢంగా ఉండాలి. దేనిపైన? నేను అనుకున్నది సాధించాలి, నేను అనుకున్నది సాధించి తీరాలి అనేటువంటి ఆ దృఢ నిశ్చయం ఉందే, ఆ దృఢ నిశ్చయము అక్కడ ఉంటుంది. అక్కడే వాడికి సంబంధించిన పూర్వ సంస్కారం ఉందే, ఆ పూర్వ సంస్కారం అనేటువంటిది కూడా అక్కడే ఉంటుంది. నీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఉన్నారే, నీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా, లేదా నీకు వ్యతిరేకంగా చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారా అనేటువంటిది కూడా అక్కడే ఉంటుంది. తర్వాత దైవం, దైవం ఏమన్నా నీకు సపోర్ట్ చేస్తుందా? అందరికీ సపోర్ట్ చేస్తుంది. నీకు సపోర్ట్ చేస్తుంది, నీ చుట్టూ ఉండే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, నీ వెనకాల ఉండేటువంటి కర్మకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు దైవం కథ వరగా పెట్టి, అంటే దైవం అందరికీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి నాకు కూడా సపోర్ట్ చేస్తూ ఉంది, అలా తీసుకుని అన్నీ పాజిటివ్గా తీసుకోవడం. ఇక్కడ తీసుకుని నా కర్మ సంస్కారం వెనకాల ఉంది, ఆ సంస్కారం అనేటువంటిది నన్ను ముందుకు పోనిస్తుందో పోనీదో, పోనిచ్చిందా సంతోషం, పోనీయలేదు సంతోషం. ఎందుకు? పోనీయకపోయినా నేను ప్రయత్నం చేస్తాను అనేటువంటిది చూడు, దృఢ నిశ్చయం. ఆ దృఢ నిశ్చయం అనేటువంటిది వాడిని ముందుకు నడిచేటట్లుగా వాడికి నిశ్చయం అవుతుంది. తర్వాత నీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఉన్నారే, నీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు నీకు సపోర్ట్, నీకు సపోర్ట్ ఇస్తారా సపోర్ట్ ఇవ్వరా అంటే అది నీ ప్రార్థన అనుసరించి ఉంటుంది. ఒక్కొక్కసారి నీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు, ఒక్కొక్కసారి నీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళే నీకు సపోర్ట్ చేసినట్లు చేసి నీ గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తారు. చూడండి, వీటన్నింటినీ చూస్తూ ఈ వ్యవహారాలన్నీ ఇలా జరుగుతాయి. నీకు సపోర్ట్ చేయొచ్చు, సపోర్ట్ చేసినట్టు చేసి నన్ను అవమానించవచ్చు, లేదా ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఇవన్నీ తెలిసి నేను ప్రయత్నము చేయుచున్నాను అని వీడేం చేయాలి? అన్నింటినీ ఆలోచన చేస్తూ ఇప్పుడు వీడు ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. హనుమంతుడు లంకా నగరానికి వెళ్ళాడు. లంకా నగరానికి వెళ్ళిన తర్వాత సీతమ్మను దర్శించినాడు. దర్శించిన తర్వాత ఇంకా వెళ్ళిపోవచ్చుగా, రామునికి వెళ్ళి నిర్ణయం చెప్పేచ్చుగా, వెంటనే బయలుదేరచ్చుగా. కానీ బయలుదేరాడు. ఎందుకు బయలుదేరాడంటే హనుమంతుడు అనుకుంటాడు, కూర్చొని ఆలోచన చేస్తాడు, బాగానే ఉంది, నేను వచ్చినాను, సీతమ్మను చూసి రమ్మన్నాడు ఎవరు? రామచంద్రుల వారు. చూసి రమ్మనిన తర్వాత కేవలము చూసి రమ్మని చెప్పిన పనిని చేసిపోతే వారు చెప్పిన పనిని మాత్రమే చేసిన వాళ్ళం అవుతాం మనం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పిన పని, చెప్పని పని, దీనికి సపోర్ట్ చేసే పని, నెక్స్ట్ మనం చేయాల్సిన దానికి కూడా ఏమేమి అవసరమో వాటన్నింటిని గురించి కూడా తెలుసుకొని అప్పుడు పోతే వాడు సాధకుడు, వాడు నిజమైనటువంటి సాధన చేసిన వాడు అవుతాడు. అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం, సీతమ్మ గారిని దర్శించినాము, సీతమ్మ గారిని దర్శించినామనే మాట మాత్రమే చెప్పితే సీతమ్మ గారు ఎక్కడున్నారు అనే విషయం మాత్రమే ఇక్కడ చెప్పినట్లు అవుతుంది. అదే నేను ఈ రాజ్యాన్ని గురించి చూసినాను ఎట్లా, ఇంకా వీళ్ళ సైన్యం ఎట్లుంది, ఆ సైన్యంతో పాటుగా ఈ రాజు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, అంతేకాకుండా ఈ రాజుకు సంబంధించి ఇతని చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ విధముగా రాజుకు సలహాలు ఇస్తున్నారు, ఈ విషయాలన్నింటినీ మనం ఒకసారి చూసి వీళ్ళను ఒక అంచనా వేసుకొని తర్వాత మనం ఏ స్థితిలో ఉండాలనేటువంటి అంచనా కూడా మనం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వెంటనే రామచంద్ర వారికి
విషయం చెప్పినంత మాత్రాన కేవలం రామచంద్రుడు ఒకడు ఇక్కడ రావణుడు ఒక్కడికి మాత్రమే కాదు కదా ఇక్కడ జరిగేది. రావణుడు ఒకడే వస్తాడా? రావణుడు వస్తే రావణుడు అనుకుంటే సైన్యం వస్తుంది, వాళ్ళ మంత్రులు, వాళ్ళకి సంబంధించిన సైన్యం అంతా ఎదురుగా వస్తారు, ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ వస్తారు. రావణాసుడు ఏమన్నా సామాన్యంగా ఉన్నాడా? కాబట్టి ఈయన శక్తి సామర్థ్యాలు ఏంటో మనం చూస్తాం, పరిశీలించి తెలుసుకొని నేను వెళుతాను అని ఇప్పుడు ఏం చేస్తాడంటే వెళ్తాడు. వెళితే రామచంద్రుల వారిని స్మరించి ముందుకు వెళ్తాడు. ఇంకా అక్కడ ఆ మామిడి చెట్లు ఏంటో అక్కడ ఒక తగలబెట్టడము, తర్వాత వాళ్ళు అక్కడ యుద్ధం జరగడము, సరే వాళ్ళందరినీ కొట్టడము, తర్వాత మళ్ళీ తనే కట్టుబడ్డము, ఇంద్రజిత్తు కట్టుబడి మళ్ళీ వెళ్ళడము, అక్కడంతా కూడా జరుగుతుంది. అప్పుడు ఈ ఇంద్రజిత్తు హనుమంతుణ్ణి కట్టిపడేసి సభలో ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు హనుమంతుడు ఒక 4 శ్లోకాలు చెప్తాడు. అక్కడ ఆ 4 శ్లోకాలు రామునికి సుగ్రీవునికి జయమగు కాక, రాముడు సుగ్రీవుని యొక్క అనుమతితో వచ్చినటువంటి హనుమంతుడైనటువంటి నేను వీళ్ళందరినీ నేనేం చేస్తానంటే ఖచ్చితంగా నేను ఎదుర్కొని వీళ్ళందరి యొక్క సామర్థ్యాలందరినీ కూడా చూచి వీళ్ళందరినీ జయించి నేను మళ్ళీ వెళ్తానని చెప్పి అక్కడ శపథం చేస్తాడు. ఇక్కడ ఆ లంకాపట్టణంలో, లంకారాజ్యంలో రావణాసురుని ముందర శపథం చేసి చెప్తాడు. అలా చేసి చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలండి? సామాన్యమైనటువంటి విషయమా? అంత ధైర్యంతో చెప్పి అలా చెప్పినట్లుగానే మళ్ళీ అన్నీ కూడా చేస్తాడు అక్కడ. అలా చేసి దాని అంతటిని గుర్తించి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు నేను లంకా పట్టణానికి వచ్చినటువంటి పని ఏదైతే ఉన్నదో ఇప్పుడు సఫలమైనది. ఈ విషయాన్ని నేను రామచంద్రుల వారికి చాలా స్పష్టంగా చెప్పి ఇప్పుడు నేను రామచంద్రుల వారిని ఏ విధంగా తీసుకొని రావాలనేటువంటిది నాకు ఒక దృఢమైన నిశ్చయం ఉంది అనేటువంటి దాన్ని హనుమంతుడు ప్రకటిస్తాడు. ఆ విధంగా నేను ముందుకు వెళ్తున్నాను అంటే నేను ముందుకు వెళ్తున్నాను, ఈ జీవితం వచ్చింది, ఈ జీవితంతో మోక్షాన్ని పొందడం కోసం నేను ముందుకు వెళ్తున్నాను. ముందర ఏమేమి అడ్డంకులు ఉన్నాయి, ఏమేమి అడ్డంకులు వస్తాయి, నా దగ్గర ఏముంది సామర్థ్యం, నా సామర్థ్యం ఏంటి, నా దగ్గర ఉండేటువంటి జ్ఞానం ఏమిటి, నాకు సపోర్ట్ చేసేటటువంటిది ఏమున్నాయి, తర్వాత ఈశ్వరుడు ఏ విధంగా సపోర్ట్ చేస్తాడు, తర్వాత నా చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, నేను ఇప్పుడు ముందుకు వెళ్ళాలంటే ఏ విధముగా నేను స్టెప్ వేయాలి. చూడండి, ఇదంతా రావద్దు. దీన్నంతటినీ బాగా అవగాహన చేసుకుని అలా ముందుకు అన్నింటినీ బ్యారేజ్ చేసుకొని వచ్చే కష్టాలను అన్నింటినీ కూడా నేను ముందుగానే వీడు ప్రిపేర్ అయ్యి మానసికంగా ప్రిపేర్ అయిపోవాలి. ముందు ఏ కష్టాలు వస్తాయో ఆ కష్టాలను ఆల్రెడీ మానసికంగా ప్రిపేర్ అయిపోవాలి. అయిపోయి ఈ కష్టాలు వస్తాయి, వచ్చినా నేను వీటికి వేరవను. చూడండి ఎట్లా ఉంటుంది. ఎందుకంటే కష్టాలు రాలేదు, ఇంకా కష్టాలు వస్తాయని ఇతనే ఆల్రెడీ డిసైడ్ చేస్తున్నాడు. ఇతను ఆ కష్టాలు వస్తాయి, ఆ కష్టాలు నేను ఈ విధంగా ఎదుర్కొంటాను అని దృఢ నిశ్చయం వచ్చి ఆ ప్రకారంగా ముందుకు అడుగు వేసి అన్నింటినీ సపోర్ట్ తీసుకుంటూ ఇప్పుడు ఈశ్వరుని యొక్క బలాన్ని తను పట్టుకొని, నాకెవరు వెనకాల సపోర్ట్ అంటే ఒక ఈశ్వరుడే బలం, ఆ ఈశ్వర బలంతో నేను వెళ్తాను అని ముందుకు వెళ్ళి, ఎందుకంటే ఈశ్వరుడు సత్యం, మిగతా ఇవన్నీ కూడా సత్యములు కాదు. అక్కడ అదే అంటాడు కదా శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు వచ్చినప్పుడు నేను ఒక్కడే ఒకవైపు 10,000 మంది సైన్యం ఒకవైపు ఏదో కోరుకో అని చెప్పి అర్జునుడు చెప్తే, నువ్వు ఒక్కడు చాలు నాకు కోరుతాడు. ఏమయ్యా సరే దుర్యోధనుడు నాకు 10,000 మంది సైన్యం లేని అనుకుని వెళ్ళిపోతాడు. నేను ఒక్కడుండి ఏం చేస్తానయ్యానంటే, నువ్వు ఒక్కడేనయ్యా మహానుభావం, నువ్వు ఒకటి చాలు, నువ్వు ఒక్కడుంటే మాకు అన్నీ ఉన్నట్లే అని అంటాడు అర్జునుడు. అంటే గుర్తించినాడు అక్కడ. ఆ గుర్తించడం అనేటువంటిదే ఇంత పని చేస్తుంది. తర్వాత దుర్యోధనుడేమో వెళ్ళి నాకు 10,000 మంది సైన్యం వచ్చింది అంటే
అక్కడ ఉండే వాళ్ళందరూ అయ్యో కృష్ణుడు నువ్వు కోరుకోలేకపోయినావా అనేటువంటిది అక్కడ అంటే ఈయనేమంటాడు ఆ కృష్ణుడు అక్కడ ఉన్నంత మాత్రం నేను పెద్ద ప్రయోజనం లేదు అని అనుకుంటాడు దుర్యోధనుడు. ఎందుకంటే బుద్ధి వికాసం లేదు అక్కడ. అర్జునుడికి ఆ బుద్ధి వికాసం ఉంది కాబట్టి కృష్ణుడిని కోరుకున్నాడు. అదేవిధంగానే ఈ దృఢ నిశ్చయం కలిగి ఈశ్వరుని పట్టుకొని ఆ ఈశ్వరుడు సత్యమని గుర్తించి ఆ ఈశ్వరానుగ్రహం చేత ఈ కష్టాలనేటువంటి వస్తాయి, వీటన్నిటి నేను అధిగమిస్తాను, ముందుకు వెళ్తాను అని ఎవడు వెళుతున్నాడో అక్కడ విజయం కలుగుతుంది, అక్కడ విజయం కలిగి తీరుతుంది. అలా కలిగిందే విజయం. అక్కడ ఎవరున్నారు చెప్పు, నేనున్నాను అక్కడ అని భగవంతుడు చెప్తాడు. అంటే నా ప్రభావం నేనున్నానంటే నేనున్నానని అక్కడ అర్థం. అంతటా ఉన్నాడు ఈశ్వరుడు, కానీ అక్కడ చాలా స్పష్టంగా అతని యందు నేను ప్రకటమగుచున్నాను గుర్తించు అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు మనకి. సరే, అక్కడికి జయోస్మి వ్యవసాయోస్మి అయినది. సత్వం సత్వవతామహం, అది కూడా దానికి సంబంధమే. ఇప్పుడు సత్వం సత్వవతామహం కూడా మనం చెప్పుకున్నట్లేదు. ఎందుకంటే ఇతను ఆ సత్వగుణములో లేకపోతే రజోగుణాన్ని తమో గుణాన్ని ఎలా అధిగమిస్తాడు? రజోగుణ తమో గుణాన్ని అధిగమించాలంటే తను ఖచ్చితంగా సత్వగుణంలో ఉండాలి. ఆ సత్వగుణములో ఉండాలంటే ఈశ్వరునికి సంబంధించిన వివేక జ్ఞానం కలగాలి. ఆ ఈశ్వరునికి సంబంధించిన వివేక జ్ఞానం కలిగితేనే ఇతను సత్వగుణంలో ఉండగలుగుతాడు. రజోగుణం తమో గుణం యొక్క ప్రభావం ఎదురవుతుంది. ఎదురైనప్పుడు కూడా తను నిర్వికారంగా ఉంటూ ముందుకు వెళ్ళగలుగుతాడు. అలా రజోగుణ తమో గుణ ప్రభావాలు ఎదురైనప్పుడు వాటిని ఏ విధముగానైతే చిన్నగా సునాయాసంగా తొలగించుకుంటూ ముందుకు వెళ్ళే సామర్థ్యం వస్తుందో అది సత్వగుణం యొక్క ప్రభావం. అది ఈశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకున్న కారణం చేతనే కలుగుతుంది. కాబట్టి అలా ఉన్నటువంటి వాడిలో ఉన్నదే ఆ సత్వగుణం. ఆ సత్వగుణం అక్కడ ఉంది అంటే అది నన్ను ఆశ్రయించిన దానివల్లనే అక్కడ సత్వగుణం కలిగింది అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. అక్కడికి 36వ శ్లోకం పూర్తి అయినట్లు అవుతుంది. ఇంకా 37వ శ్లోకం మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మీ అందరికీ ఇంకొక విన్నపం ఏమంటే, ఉదయము సాయంకాలం కూడా మనకు క్లాసెస్ జరుగుతున్నాయి. కాబట్టి ఉదయము సాయంకాలం కూడా మీరందరూ ఇలాగే కూర్చొనే వినాలనే సిద్ధాంతం ఏముండదు. ఇప్పుడైతే కరెక్ట్గా సమయం ఉంది, సరిపోతుంది, మనం కూర్చొని వింటాం. కానీ మీరు ఏదో ఒక పని చేసుకుంటూ కూడా క్లాస్లో జాయిన్ అయితే మీకు అది వినిపిస్తూ ఉంటుంది. ఒక పక్క వినిపిస్తూ ఉంటే ఏమవుతుందంటే కొన్నాళ్ళకు అక్కడ కూర్చుండే అవకాశం వస్తుంది. అంటే ఏంటి, ఈ భగవంతుని యొక్క తత్వాన్ని చేసే విచారంలో పాలు పంచుకునుట అనేటువంటిది మీరు వింటూ ఉన్నారని అనుకోండి. వింటూ ఉంటే మీ మనస్సు కొద్దిగా ఇట్లా లాగుతూ ఉంటుంది అనమాట, కొద్దిగా ఇట్లా లాగుతూ ఉంటుంది. అలా కాకుండా అసలు క్లాస్కే రాకుండా ఉన్నారని అనుకోండి, మనసు ఈ వైపు రావడం ఏం జరుగుతుంది? కాబట్టి ఉదయము సాయంకాలం కూడా క్లాస్లో అటెండ్ అయ్యి మీ పనులు ఏదన్నా ఉంటే చూసుకుంటూ ఉండండి. అదేవిధంగానే దగ్గర ఉండే వాళ్ళైతే అప్పుడప్పుడు నైనా సరే కనీసం వారానికి ఒక్కసారైనా వచ్చి క్లాస్కి అటెండ్ అయితే డైరెక్ట్గా ఉన్నప్పుడు వినేటువంటిది ఒక విధంగా ఉంటుంది, క్లాస్లో వినేది ఒక విధంగా ఉంటుంది. క్లాస్లో ఎలాగో వింటారు, ఆన్లైన్లో